మనం పెట్టుబడి చేసిన తర్వాత అసలు నుంచి కాకుండా ఆ పెట్టుబడి ద్వారా క్రియేట్ అవుతున్న ఇన్కమ్ టైం టు టైం మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంటే బాగుంటుంది కదా. అది కూడా తక్కువ శాతం వడ్డీ కాదు. ఇక్కడ చూడండి, కొన్నిటికి డివిడెండ్ ఈల్డ్ 14%, 13%, 11% దగ్గరగా ఉంది. ఏంటివన్నీ? ఇన్విట్స్ అంటారు. వీటిలో మనం డబ్బులు పెట్టుబడి చేస్తుంటే రోడ్స్ లోకి, హైవేస్ లోకి, పవర్ ప్రాజెక్ట్స్ లోకి మనం డబ్బులు పెడుతున్నట్టు దాని ద్వారా ఇన్కమ్ క్రియేట్ అవుతుంటే, లైక్ రోడ్ హైవేస్ మీద మీరు పెడుతున్నారనుకోండి డబ్బులు, మధ్యలో టోల్ ప్లాజాలు ఉంటాయి కదా, వాళ్ళు మనం కార్ తీసుకెళ్లిన ప్రతిసారి, వెహికల్ వెళ్ళిన ప్రతిసారి మన దగ్గర నుంచి టోల్ కట్ చేస్తుంటారా? ఆ డబ్బుల్లో మనం హైవే రిలేటెడ్ గా డబ్బులు పెట్టుంటాం కాబట్టి మనం పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు టోల్ కట్ అవుతున్న ప్రతిసారి మనకు కూడా మన బ్యాంక్ అకౌంట్ లోకి రెగ్యులర్ గా 3 నెలలకు ఒకసారి వీళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకుంటున్న డబ్బుల్ని మనకి ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చెప్పింది మీరు సోషల్ మీడియాలో చాలా దగ్గరలో వినే ఉంటారు, కానీ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ రిస్క్ ఏదైతే ఇక్కడ 14%, 13%, 11% ఈల్డ్ మనకు వస్తుంది, వీటిలో డబ్బులు పెడితే మంచిగా డబ్బులు వస్తుంది అని మీకు ఏవైతే సోషల్ మీడియాలో కనిపిస్తుంటుందో 100% నిజం కాదు. అది హాఫ్ బేక్డ్ ట్రూత్. అందరూ రిటర్న్స్ గురించే చెప్తున్నారు కానీ రిస్క్ గురించి మాట్లాడలేదు, అండ్ డివిడెండ్ ఈల్డ్ గురించే చెప్తున్నారు కానీ ఐఆర్ఆర్ గురించి మాట్లాడలేదు. అసలు ఏంటి, కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. బయట ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేవి, ఖచ్చితంగా దీంట్లో డబ్బులు పెట్టండి అని సోషల్ మీడియాలో చెప్తున్నారు. మీరేమో ఈ కాయిన్ కి ఇంకొక సైడ్ ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి అసలు అంటే, ముందు వీటి గురించి మీరు తెలుసుకోవాలి. వీటిని ఇన్విట్స్ అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇవి బ్యాడా? కాదు. సేఫా? 100% సేఫా? మన డబ్బులు అలానే ఉంటూ రిటర్న్ వస్తుందా? అది కూడా కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఇవేంటి అసలు, వీటిని మీరు ఎలా చెక్ చేసుకోవాలి, వీటి బిజినెస్ ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, వీటిలో ఉన్న రిస్క్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ గా మిస్ అవ్వద్దు. వీటిలో పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళు, అలాగే వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో మాట్లాడుకుంటూ, మోస్ట్ ఇంపార్టెంట్ వీటిల్లో డబ్బులు పెడితే మనకు వచ్చే డివిడెండ్ ఈల్డ్ గురించి అండ్ ఐఆర్ఆర్ అన్న దాని గురించి కూడా మాట్లాడుకొని ఈ వీడియోని ముగిద్దాం. బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అసలు వీటిలో మీరు డబ్బులు పెట్టడానికి మీరు ఎలిజిబులా కాదా, మెంటలీ, సైకలాజికలీ, రిస్క్ ప్రొఫైల్ ప్రకారం మీరు ఎలిజిబులా కాదా అన్నది మీకే క్లారిటీ వస్తుంది. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఈ వీడియోలో నేను చెప్తున్నదంతా కూడా ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే, ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ కాదు. అండ్ ఎటువంటి డెసిషన్ మీరు తీసుకోవాలనుకుంటున్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కాంటాక్ట్ అయ్యి తీసుకోండి. ఇందులో వాడుతున్న ప్రతి నేమ్ కూడా ఎగ్జాంపుల్ పర్పస్ కోసం వాడుతున్నది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ స్టార్ట్ చేసే ముందు మీకు చాలా ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ మీకు ప్రెజెంట్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి, థింగ్స్ ని సింప్లిఫై చేసి డేటా మీ ముందు ఉంచడానికి మేమన్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే దెన్ వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు అసలు వాటిని ఎలా మనం స్క్రీన్ చేయాలి, అండ్ ఈ డివిడెండ్ రిలేటెడ్ గా హైయర్ గా మనం డబ్బులు పెడుతుంటే మనకి టైం టు టైం బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వేసే డివిడెండ్ ఈల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న వాటిని ఎలా మనం తెలుసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను టికెట్ టేప్ వెబ్సైట్ కి వచ్చాను. ఇందులో మనకి స్క్రీనర్స్ ఉంటాయి. దీని ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీనర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అలా సెలెక్ట్ చేశారనుకోండి, స్టార్ట్ స్క్రీనింగ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ దగ్గర మీకు ఎక్కడ డివిడెండ్ ఈల్డ్ అని కనిపించదు, అక్కడ మీరు యాడ్ ఫిల్టర్ దగ్గర క్లిక్ చేసి పైన సెర్చ్ ఫిల్టర్స్ దగ్గర డివిడెండ్ అని మీరు టైప్ చేశారంటేనే డివిడెండ్ ఈల్డ్ అని ఒకటి కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ డివిడెండ్ ఈల్డ్ వర్సెస్ సబ్ సెక్టార్ అని కూడా ఉంటుంది. వీలైతే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దెన్ డన్ క్లిక్ చేస్తారంటే మీకు ఇప్పుడు అవన్నీ యాడ్ అయి ఉంటాయి. అప్పుడు డివిడెండ్ ఈల్డ్ దగ్గరకు వచ్చి మనం డబ్బులు పెడితే సంవత్సరానికి మనకి ఎంత శాతం వాళ్ళు టైం టు టైం బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయాలని మనం అనుకుంటున్నాం, ఆ పర్సెంట్ ఇక్కడ మనం పెట్టాలి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇన్విట్స్ కాబట్టి వాటన్నిటికీ 5% అబోవ్ ఉంటుంది కాబట్టి నేను 5% పెడుతున్నాను. మాక్సిమం ఎంత పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 15% పెడుతున్నాను. ఫర్ ద సేక్ మీరు ఎంతైనా ఎక్కువ పెట్టచ్చు, ఒక లిమిట్ తర్వాత పెట్టేదానికి లాజిక్ ఉండదు కాబట్టి 15 పెడుతున్నాను. అలా పెడితే మనకి టోటల్ గా 36 రిజల్ట్స్ దగ్గరగా వచ్చాయి. బట్ ఇందులో చాలా వరకు పబ్లిక్ సెక్టార్ కంపెనీ స్టాక్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఫిల్టర్ చేయడానికి సెక్టార్ దగ్గరకు వచ్చి మన ఇన్విట్స్ అన్ని కూడా రోడ్ అండ్ పవర్ అన్నమాట. సో జస్ట్ ఇక్కడ మనం రోడ్ అని టైప్ చేస్తే రోడ్స్ అని ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. రోడ్స్ రిలేటెడ్ గా ఉన్న ఇన్విట్స్ వస్తాయి. దాని తర్వాత పవర్ అని టైప్ చేయండి. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉందా, దాన్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ అగైన్ పవర్ అని టైప్ చేసి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెలెక్ట్ చేయండి. మీకు టోటల్ గా 6 ఇన్విట్స్ దగ్గరగా వస్తాయి. ఇవి ప్రెసెంట్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఇన్విట్స్, కానీ ఇందులో మనం మూడింటిని సెలెక్ట్ చేస్తాం. కారణం, మీరు క్యూబ్ హైవేస్ ట్రస్ట్, ఇది రోడ్స్ రిలేటెడ్ గా ఉన్న ఇన్విట్. వెర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్, ఇది రోడ్స్ రిలేటెడ్ గా ఉన్న ఇన్విటే. అండ్ ఈ శ్రమ్ ఇన్విట్ కూడా రోడ్స్ రిలేటెడ్ గా ఉన్న ఇన్విటే. ఇవి మూడు కూడా ప్రెసెంట్ ప్రైవేట్ ఇన్విట్స్. అంటే దాంట్లో మనం డబ్బులు పెట్టాలంటే మినిమం 25 లక్షల దగ్గరగా పెట్టుబడి చేయాలి. లాట్స్ లో కొనాలన్నమాట. మీరు ఇది కొందామని వెళ్తేనే మీ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లోకి 25,000 క్వాంటిటీ మీకు అక్కడ ఆల్రెడీ ఉంటది మూడు ఇన్విట్స్ లో. కాబట్టి ఈ మూడింటిని తీసేసి ఇందస్ ఇన్ఫ్రా ఇన్విట్ పవర్ రిలేటెడ్ గా ఉన్నది, పవర్ గ్రిడ్ ఇన్విట్ ఇది పవర్ రిలేటెడ్ గా ఉంటున్నది, ఐఆర్బి ఇన్విట్ రోడ్స్ రిలేటెడ్ గా ఉంటున్నది. ఈ మూడింటిని మనం ఇవాళ వీడియోలో అనాలిసిస్ చేసుకుందాం. ఈ మూడింటి అనాలిసిస్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇన్విట్స్ రిలేటెడ్ గా 360 డిగ్రీ నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఈ మూడు ఒక బిజినెస్ ని కలిగి ఉండవు, మూడు డిఫరెంట్ బిజినెస్ ని కలిగి
ఉంటాయి. సిమిలర్ బిజినెస్ లే మిగతా వాటన్నిటివి కూడా. సో వీటి మూడింటిని మీరు అర్థం చేసుకుంటే ఇన్విట్స్ గురించి మోస్ట్లీ మీకు అర్థమైనట్టే. అసలు ఏంటి ఇన్విట్స్ అంటే? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే, నాకు చాలా రోడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, నేను ఇంకా రోడ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను. అయితే నా ఎగ్జిస్టింగ్ ఉంటున్న రోడ్ ప్రాజెక్ట్స్ లో మీకు కొంత భాగాన్ని ఇస్తాను, దాన్ని మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. అలా కొనుక్కున్న దానికి గాను మీరు ఎంతైతే డబ్బులు పెట్టారో దానికి తగ్గట్టు నేను ఆ రోడ్ ప్రాజెక్ట్ లో కలెక్ట్ చేస్తున్న టోల్ ఉంటుందా, అది నేను మీకు టైం టు టైం బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తూ ఉంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్విట్స్ అంటే కేవలం రోడ్డు ప్రాజెక్ట్స్ చేసే కంపెనీస్ మాత్రమే కాదు, పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ఉంటాయి, సోలార్ ప్రాజెక్ట్స్ చేస్తున్న కంపెనీస్ ఉంటాయి, టెలికాం టవర్స్ బిజినెస్ ఆర్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తున్న బిజినెస్ ఉంటాయి. వాట్ నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక దాంట్లో ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా కంపెనీస్ ఇన్విట్స్ రూపంలో బయటికి పబ్లిక్ దగ్గరికి తీసుకొచ్చి మీరు మా దాంట్లో డబ్బులు పెట్టండి, మేము ఎంతైతే డబ్బులు సంపాదిస్తున్నామో దాంట్లో మీకు బ్యాంక్ అకౌంట్ లోకి కొంత డబ్బులు వేస్తామని చెప్పొచ్చు. ఇంకా మన ఇండియన్ మార్కెట్ లో ఇన్విట్స్ డీప్ గా పెనట్రేట్ అవ్వలేదు, బట్ ఆన్ గోయింగ్ టైం రీట్స్ లలో అయితే మీకు మల్టిపుల్ రీట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇన్విట్స్ లో కూడా చాలా కంపెనీస్ మార్కెట్స్ లోకి వస్తాయి. మరి వస్తున్నవన్నీ మంచివేనా? వాటిని ఎవరు చూస్తున్నారు అంటే సెబీ వాళ్ళు. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వచ్చి నేను మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుంటాను, నా రోడ్ ప్రాజెక్ట్స్ లో పెట్టండి, పవర్ ప్రాజెక్ట్స్ లో పెట్టండి అని అడగడానికి లేదు. అడుగుతున్న కంపెనీకి 80% దగ్గరగా వాళ్ళు ఏదైతే డబ్బులు కావాలని తీసుకొస్తున్న అసెట్స్ ఉన్నాయో అందులో 80% అసెట్స్ దగ్గరగా కంప్లీట్ అవ్వాలి. లైక్ నేను ఇప్పుడే రోడ్ వేస్తూ నా దాంట్లో పెట్టండి, రేపు రోడ్ కంప్లీట్ అయిపోయాక నేను మీకు టోల్ నుంచి డబ్బులు ఇస్తానని చెప్పడానికి లేదు. నేను ఎంత వాల్యూ ఉన్న ఇన్విట్స్ అయితే మార్కెట్ లోకి తీసుకొస్తున్నానో ఆ మొత్తం ఇన్విట్స్ లో 80% దగ్గరగా రోడ్స్ కంప్లీట్ అయిపోయి టోల్ ని కలెక్ట్ చేస్తూ ఉండాలి. అండ్ అలా కలెక్ట్ చేస్తున్న టోల్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి 90% దగ్గరగా ఇన్వెస్టర్స్ ఒక బ్యాంక్ అకౌంట్ లో నేను వేసేసేయాలి. అండ్ ఈవెన్ వాల్యుయేషన్ రిలేటెడ్ గా కూడా వాటి వాల్యూ ఎంత అని చెప్పడం నా ఓన్ గా కాదనమాట, టూ ఇండిపెండెంట్ వాల్యూయర్స్ ద్వారా వాల్యుయేషన్ చేయించి స్పాన్సర్ గా నాకు సంబంధించిన దానికి కూడా లాక్ ఇన్ పెడుతూ ఇలా స్ట్రిక్ట్ రూల్స్ సెబీ వాళ్ళు పెడతారు. సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లో ఎవరు పడితే వాళ్ళు రావడానికి రాదు, కేవలం స్టాండర్డైజ్ అయిన వాళ్ళు మాత్రమే మార్కెట్ లోకి వస్తారు. అంటే ఇది రిస్క్ లేదా అంటే కాదు, రిస్క్ ఉంది. ఎక్కడుంది రిస్క్? ఇది మీకు బిజినెస్ లో అర్థం అవుతుంది. సో 3 ఇన్విట్లు అనుకున్నామా, దాంట్లో ఫస్ట్ ఇన్విట్ మార్కెట్ లో స్టార్టింగ్ లో వచ్చిన ఇన్విట్ 2017 లో వచ్చిన ఐఆర్బి ఇన్విట్. బట్ ఇది రోడ్స్ రిలేటెడ్ గా కదా, హైవేస్ రిలేటెడ్ గా కదా, కాబట్టి మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఏ ఇన్విట్ అయినా ఇంకా కమింగ్ టైమ్స్ లో మీరు హైవేస్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తున్నారనుకోండి, ఈ ఇమేజ్ ని గుర్తుంచుకోండి. బికాస్ హైవేస్ సింపుల్ గా అయిపోవు. కొన్నిసార్లు గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీ కలిసి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాయి, దాని తర్వాత కొద్ది రోజులు ప్రైవేట్ కంపెనీ దాన్ని మేనేజ్ చేసి తర్వాత గవర్నమెంట్ కి ఇచ్చేస్తుంది. అది బిఓటి అంటారు ఇప్పుడు మాట్లాడుకుంది, బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. అలా కాకుండా ప్రైవేట్ కంపెనీకే గవర్నమెంట్ కొంత డబ్బులు ఇచ్చేసి మాకు రోడ్ వేసి ఇవ్వు చాలు, నెక్స్ట్ రోడ్డుని మేమే మేనేజ్ చేసుకుంటాం, టోల్ మేమే కలెక్ట్ చేసుకుంటాం అని గవర్నమెంట్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఈపీసీ మోడల్ అంటారు. అలా ఈపీసీ, బిఓటి, హెచ్ఏఎం, పిపిపి అండ్ బిఓఓటి ఇలా డిఫరెంట్ మోడల్స్ లో మీకు హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేసి మెయింటైన్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాజెక్ట్ వెళ్ళేది గవర్నమెంట్ చేతుల్లోకే. సో ఏ హైవే బిజినెస్ అయితే ఉంటుంటాయో అందులో చాలా వరకు సర్టన్ టైం పీరియడ్ వరకే ఆ ప్రాజెక్ట్ ఆ ఇన్విట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, దాని తర్వాత గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. కాబట్టి యూజువల్లీ హైవేస్ రిలేటెడ్ గా ఉన్న ఇన్విట్స్ లో మీకు ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ వస్తున్నట్టు, లాభాలు వస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ స్లోగా అది తగ్గుతూ వెళ్తుంది అన్లెస్ వాళ్ళు ఇతర ప్రాజెక్ట్స్ ని అక్వైర్ చేస్తే తప్పించి. ఆల్సో దీంట్లో చాలా రిస్కులు కూడా ఉన్నాయి, మన రిస్క్ దగ్గర మాట్లాడుకుందాం. కాబట్టి ఈ హైవేస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్విట్స్ అన్నిటిలో కూడా మనం చూడాల్సింది డివిడెండ్ ఈల్డ్ అనే కాదు, అంటే ఒక్కసారిగా మనకు కనిపిస్తున్న పెద్ద నెంబరే కాదు, టైం టు టైం ఇయర్లీ కూడా అది ఎలా తగ్గుతూ వచ్చింది, దాని కంప్లీట్ ఐఆర్ఆర్ కూడా మనం గమనించాలి. బట్ ఫస్ట్ దీని బిజినెస్ మోడల్ తో వెళ్దాం. ఈ 2017 లో మార్కెట్ లో లిస్ట్ అయింది. వీళ్ళకి 5 దగ్గరగా బిఓటి మోడల్ అండర్ లో, బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మోడల్ లో, అండ్ ఒక హెచ్ఏఎం మోడల్. హైవేస్ అయితే వీళ్ళకి ఉన్న అసెట్స్ గా ఆల్మోస్ట్ వీళ్ళ బిజినెస్ చాలా రాష్ట్రాల్లో ఉంది. ఆ రాష్ట్రాలు ఏంటనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో వీళ్ళ మెజారిటీ ఆఫ్ బిజినెస్ అంతా టోల్ బేస్డ్. సో వీళ్ళది టోల్ కలెక్షన్ ద్వారా అర్థమైంది కదా. అలా కలెక్ట్ చేసుకుంటున్న టోల్ ని వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎంతెంత డివిడెండ్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తున్నారనేది మీరు గమనించవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇది బ్యాంక్ అకౌంట్ లోకి వేయాలి. అలా వేస్తూ వీళ్ళు ప్రెసెంట్ 8.49% దగ్గరగా ఈల్డ్ ఇస్తున్నారనేలా, అంటే ప్రతి 1000 రూపాయలకి 84 రూపాయల 88 పైసలు ఇస్తున్నారనేలా మనకి డేటా కనిపిస్తుంది. ఇది కూడా మీకు టికెట్ టైప్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు జస్ట్ ఇన్విట్ ని ఇక్కడ సర్చ్ చేసి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చారంటే డివిడెండ్స్ దగ్గర, పాస్ట్ డివిడెండ్స్ దగ్గర మీరు ఇది గమనించవచ్చు. ఎంతెంత డివిడెండ్ ఇస్తున్నారు, అది ఏ టైమ్స్ లో బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు అనేది కనిపిస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, టోల్ లో ట్రాఫిక్ ఎక్కువ పెరిగిందంటే డివిడెండ్ పెరుగుతుంది, తగ్గిందంటే డివిడెండ్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందని మీరు అనుకోవచ్చు. ఎకానమీ ఇంపాక్ట్ అయినా, సడన్ గా లాక్ డౌన్ అలాంటి కండిషన్స్ వస్తున్నా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొత్తగా ఇంకొక రోడ్ వేస్తున్నా, అది ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే అని ఇంకొక డిఫరెంట్ హైవేస్ అని వేస్తూ అప్పటి వరకు ఆ రోడ్ లో వస్తున్న టోల్ కలెక్షన్ తగ్గుతున్నా మీకు ఇక్కడ డివిడెండ్
ఇంపాక్ట్ అవుతుంది. సో హైవేస్ రిలేటెడ్ గా ఇన్విట్స్ లో మీరు డబ్బులు పెడుతుంటే అది లెస్ ప్రిడిక్టబుల్, మోర్ రిస్కీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఈల్డ్ ఏదైతే వస్తూ ఉంటుందో ఆ ఈల్డ్ పర్మనెంట్ ఈల్డ్ కాదు, స్లోగా అసెట్ అనేది గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి దాని ఒక ఇంపాక్ట్ అంటే అన్ని అసెట్స్ ఒకసారి వెళ్ళవు కదా, ఒక్కొక్కటి షిఫ్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి స్పెషల్లీ బీఓటీ మోడల్ లో షిఫ్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు హెచ్ఏఎం అండ్ యాన్యుటీ మోడల్ లో ఉంటున్న వాటికంటే బీఓటీ మోడల్లో ట్రాఫిక్ ని బట్టి మీకు టెంపరీగా హై ఈల్డ్ వస్తున్నట్టు ఎక్కువ డబ్బులు వస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ విత్ టైం అది తగ్గుతుంది. ఇది లాజిక్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఇన్విట్, పవర్ గ్రిడ్ ఇన్విట్. ఇది గవర్నమెంట్ కి సంబంధించింది అనమాట. బికాస్ దీన్ని బ్యాక్ చేస్తున్నది పవర్ గ్రిడ్ వాళ్ళు, విచ్ ఇస్ ఎ గవర్నమెంట్ ఎంటిటీ. ఇది మార్కెట్ లో లిస్ట్ అయింది 2021. వీళ్ళ దగ్గర 5 మేజర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ 3698 కి పైగా సర్క్యూట్ లైన్స్ ఉన్నాయి, కిలోమీటర్ల కొద్ది ఉంటున్న లైన్స్ ఉన్నాయి. ఇది పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్ రిలేటెడ్ గా అన్నమాట. సో ఇక్కడ డిమాండ్ ని బట్టి కాదు, ఎంత డిమాండ్ ఉందనే దాన్ని బట్టి కాదు, వీళ్ళు జస్ట్ ఇలా ట్రాన్స్మిషన్ లైన్స్ ని ఆన్ లో ఉంచుకోగలిగితే చాలు, డామేజ్ కాకుండా ఆన్ లో ఉంచగలిగితే చాలు. పవర్ కంపెనీస్ వాటిని యూజ్ చేసుకొని ఎంత అవైలబుల్ గా ఉంటాయో వాటిని యూజ్ చేసుకున్నందుకు గాను వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు వీళ్ళు మనకి టైం టు టైం బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఇది మోర్ ప్రెడిక్టబుల్ బిజినెస్. బికాస్ అవైలబిలిటీ ఉంటే చాలు, ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది. అసెట్స్ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి అండ్ వీళ్ళ ఏవిఎం 20,000 crores పైగా ఉంది. కానీ మీకు హైవేలో వచ్చినట్టు, ఈ హైవే ఇన్విట్స్ లో వచ్చినట్టు ఇక్కడ అంత ఈల్డ్ మీకు వర్కౌట్ అవ్వదు. బికాస్ ఇక్కడ మోర్ ప్రెడిక్టబిలిటీ ఉంటుంది అండ్ వీళ్ళ కాంట్రాక్ట్స్ కూడా 25 years 27 years కి కుదుర్చుకొని ఉంటారు. కాబట్టి సడన్ గా వీళ్ళని వదిలేసి ఇంకొక ప్లేయర్ కి వెళ్ళి వాళ్ళ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకుందాం అని కూడా ఉండదు. సో బిజినెస్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, రిస్క్ కంపేర్డ్ విత్ అదర్ ఇన్విట్స్ తక్కువగా ఉంటుంది. దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ కూడా మీరు జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వచ్చారంటే టికెట్ టైప్ లో ఎప్పుడెప్పుడు వీళ్ళు ఎంతెంత డివిడెండ్ ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం పైకి వచ్చారంటే దీని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు అన్న డేటా కూడా మీకు ఉంటుంది. అండ్ ఇంకొంచెం టాప్ కి వస్తే వీళ్ళ ఇన్కమ్ రీసెంట్ టైమ్స్ లో ఎలా ఉంది, టైం టు టైం వీళ్ళు ఎంత ఇన్కమ్ ని జనరేట్ చేసుకోగలుగుతున్నారు, ఈపీఎస్ ఎంత ఉంది, ఇలా వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫైనల్ ఇండి గ్రిడ్ ఇన్విట్, ఇండియా గ్రిడ్ ఇన్విట్, ఇది కూడా పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్, కానీ దీన్ని చాలా డైవర్సిఫైడ్ అండ్ డిఫరెంట్ బిజినెస్ మోడల్ అన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 2017 లోనే మార్కెట్ లో లిస్ట్ అయింది. ఇది ఎందుకు నేను డైవర్సిఫైడ్ అని చెప్తున్నానంటే ఇది ఆల్మోస్ట్ 32,000 crore పైగా ఏయుఎం తో అసెట్ అండర్ మేనేజ్మెంట్ తో 20 స్టేట్స్ లో ఇండియాలో 20 రాష్ట్రాలకు పైగా ఇది ప్రెజెంట్ అయింది. ఇది పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనే కాదు, సోలార్ జనరేషన్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ రిలేటెడ్ గా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తూ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని కలెక్ట్ చేస్తూ మనకి టైం టు టైం మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది. వీళ్ళకి 50 పైగా ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి, 16 సబ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ నెట్వర్క్ ని కూడా వీళ్ళు పెంచుకుంటూనే ఉన్నారు. ఓవరాల్ ఆ అసెట్స్ రిలేటెడ్ గా వినియోగం పెరుగుతూ వీళ్ళు హైయర్ ఇన్కమ్ సంపాదించే కొద్దీ ఎవరైతే ఇందులో పెట్టుబడి పెట్టుంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు పెరుగుతుంది. సేమ్ టికర్ టైప్ వెబ్సైట్ లోకి వచ్చి మీరు జస్ట్ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చారంటే మీకు వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎంతెంత డివిడెండ్ ని ఏ టైమ్స్ లో బ్యాంక్ అకౌంట్ లోకి వేశారనేది కూడా మీకు ఉంటుంది. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా ఎక్కువగా లీవరేజ్ బేస్డ్ గా, అప్పులు బేస్డ్ గా నడుస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువగా డెట్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరుగుతాయో వీళ్ళు కట్టే వడ్డీ కూడా పెరుగుతూ మనకొచ్చే ఇన్కమ్ తగ్గుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం అనేది వీళ్ళకి రిస్క్. అండ్ బీఓటీ మోడల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తున్న అసెట్, ఆ హైవే అనేది విత్ టైం గవర్నమెంట్ చేతులకు వెళ్ళిపోతుందా, సో అసెట్ లైఫ్ సైకిల్ రిస్క్ కూడా వీళ్ళకి ఉంటుంది. ఎవరికైతే ఈ హైవే బిజినెస్ బీఓటీ మోడల్లో అండ్ ఇందాక మాట్లాడుకునే డిఫరెంట్ మోడల్స్ లో ఎక్కడైతే అల్టిమేట్ గా గవర్నమెంట్ ఓనర్షిప్ కి వెళ్తుందో అల్టిమేట్ గా అప్పటి వరకు వస్తున్న ఇన్కమ్ ని ఆ అసెట్ లూజ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అసెట్ లైఫ్ సైకిల్ రిస్క్. అండ్ సడన్ గా ఇంకొక హైవే పడ్డా, ఏదైనా వాల్యూమ్స్ కానీ ట్రాఫిక్ కానీ మారినా అప్పటి వరకు వస్తున్న ఇన్కమ్ కూడా డిక్రీజ్ అవుతుంది. మీన్స్ అదర్ ప్రాజెక్ట్స్ ఒక అప్రూవల్ తో కూడా మనకి రిస్క్ ఉంటుంది, ఎస్పెషల్లీ హైవేస్ లో. ఆర్ సడన్ గా గవర్నమెంట్ ఏదైనా రూల్ తీసుకొచ్చి హైవేస్ రిలేటెడ్ గా ఏదైనా కొత్త నార్మ్స్ ని మారుస్తున్నా లేకపోతే ఇలా చేంజ్ చేస్తున్నా అని రెగ్యులేటరీ పరంగా ఏదైనా చేంజెస్ చేసినా సరే, ఎన్హెచ్ఐ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ టోల్ ప్లాజాస్ రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ తీసుకున్నా సరే హైవేస్ రిలేటెడ్ గా మోడల్స్ ఆపరేట్ చేసిన వాళ్ళు కూడా రిస్క్ లోకి వెళ్తారు. సో కాబట్టి అల్టిమేట్ గా హైవేస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్విట్స్ లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. చాలా సార్లు రిటర్న్ కూడా దాంట్లో ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఐఆర్ఆర్ చూస్తే, అంటే నాట్ జస్ట్ ఆ పాయింట్ లో ఉన్నది కాదు, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ వస్తున్న రిటర్న్ అంతటిని కూడా మీరు క్యాలిక్యులేట్ చూస్తే అక్కడ తక్కువగానే ఉంటుంది. కానీ మీరు పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటున్నవి, టెలికాం అండ్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గరే ఉంటూ నెక్స్ట్ గవర్నమెంట్ కి వెళ్ళడం ఏం కాకుండా అలాంటి మోడల్స్ ఉన్నాయనుకోండి, దెన్ అక్కడ వచ్చే ఇన్కమ్ లో మనకి ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. సో కాబట్టి హైవేస్ రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళు చూడాలి, రిస్క్ తక్కువ చూడాలనుకుంటున్న వాళ్ళు పవర్ ట్రాన్స్మిషన్ సైడ్ వెళ్ళొచ్చు. అందులో ఇప్పుడు మాట్లాడుకున్న మూడిట్లోనూ పవర్ గ్రిడ్ లో అండ్ దేర్ బై ఇండి గ్రిడ్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్ లో ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ఇన్కమ్ అండ్ కంపేర్డ్ విత్
హైవే బిజినెస్ అక్కడ రిస్క్ కొంత తక్కువ ఉంటుంది. హోప్ మీకు ఎంటైర్ థింగ్ క్లియర్ గానే అర్థమైందని. ఇంకొకటి ఇక్కడ నేను స్క్రీనర్ లో మీకు చూపించిన డేటాని జస్ట్ మీరు ఎక్స్పోర్ట్ లా క్లిక్ చేసి మీరు ఎక్సెల్ షీట్ కి తీసుకోవచ్చు. చాలా మంది డివిడెండ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, డివిడెండ్ బాగా ఇస్తుంటాయి, అవి బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి కదా అని అనుకుంటారు. కానీ మీరు ఆలోచించాల్సింది ఇక్కడ వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టైం టు టైం వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది, అది మీకు డివిడెండ్ గా ఇస్తారు. కానీ అదే స్టాక్స్ విషయానికి వస్తే వాళ్ళు లాస్ లోకి వెళ్తున్నా సరే డివిడెండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా స్టాక్స్ లో డివిడెండ్ రిలేటెడ్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు లాభాలు సంపాదిస్తున్నారా లేదా, అది క్యాష్ ఫ్లో కి కన్వర్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకుందాం, ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన కంపెనీ. జస్ట్ మీరు దాన్ని అలా ఎంటర్ చేసి డౌన్ సైడ్ కి వచ్చారంటే వీళ్ళు టైం టు టైం ప్రాఫిట్ ని సంపాదించుకుంటున్నారా లేదా అనేది చెక్ చేయడం, అండ్ అది క్యాష్ ఫ్లో కి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రాఫిట్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం టాప్ సైడ్ కి వచ్చారంటే గ్రోత్ డ్రైవర్స్ అండ్ ఛాలెంజెస్ అని ఉంటాయి. దాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. వీళ్ళ రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ లో వీళ్ళు వీక్నెస్ లేదని చెప్తున్నారా, బిజినెస్ లేదని డిస్టర్బ్ అవుతున్నాయని చెప్తున్నారా, గ్రోత్ రిలేటెడ్ గా ఏదైనా మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అనాలిసిస్ లో కనిపిస్తుంది. వీటిని చెక్ చేసుకొని వాటి యొక్క కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఉంటుంది, కమింగ్ టైమ్స్ లో మంచిగా డబ్బులు సంపాదిస్తారన్నప్పుడే డివిడెండ్ రిలేటెడ్ గా స్టాక్స్ లో పెట్టుబడి చేయాలి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. కొంత రిస్క్ తీసుకుందాం అనుకుంటే రీట్స్ అండ్ ఇన్విట్స్ మనకి ఉంటాయి. స్టాక్స్ ఇంకొంత ఎక్కువ హైయర్ రిస్క్ ని కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి. అండ్ ఈ టిcker టేప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. దీంట్లో కొన్ని ఫీచర్స్ మీకు ప్రో అని కనిపిస్తుంటాయి, దీనికి మీరు ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి రావచ్చు. మీకు అవసరం ఉంటేనే, మళ్ళీ చెప్తున్నాను, మీకు అవసరం ఉంటేనే అది తీసుకునేప్పుడు డైరెక్ట్ గా తీసేసుకుంటే మీకు ఎక్కువ డబ్బులు పడచ్చు. అక్కడ డైలీ 45 అనే కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ని వాడారంటే మీకు 45% డిస్కౌంట్ ఉంటుంది. అవసరం ఉందనుకుంటే ఆ కోడ్ ని యూస్ చేసుకోండి. అండ్ ఏదైనా మీరు రీట్స్ కానీ ఇన్విట్స్ కానీ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎంతెంత డివిడెండ్ ఇస్తున్నారనేది చెక్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ మీరు వాటిని టైప్ చేసి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చారంటే వాళ్ళ పాస్ట్ డివిడెండ్స్ అండ్ ఏ డేట్స్ లో ఇచ్చారన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తుంది. హోప్ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారని. ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.